హలో హలో సార్, ప్రతాప్ గారేనా? అవును చెప్పండి. నా పేరు చందు అండి. మేము మీ ఫామ్ హౌస్లో రెంట్కుంటున్నాం. ఇక్కడ తెలియని ప్రాబ్లమ్ క్రియేట్ అవుతుంది. ముందు ఏం జరిగిందో తెలుసుకుందామని కాల్ చేశాను సార్. సరే రండి. హలో 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 ఆ ఎస్టేట్ దగ్గర నుండి కాల్ వచ్చిందంటే అక్కడ ప్రాబ్లం స్టార్ట్ అయినట్టు. ఆ ఎస్టేట్లకి అడుగు పెట్టి ప్రాణాలతో బయటపడిన వాళ్ళు ఎవరూ లేరు. అది ఇల్లు కాదు, అది ఒక మర్మ భూమి. ఇక్కడ రమ్య అంటే ఎవరు? నేనే సార్. ఇంతకీ మీరెవరు? ఐఎమ్ సిబి ఆఫీసర్. ఒక కేసు పని మీద మిమ్మల్ని కలవడానికి వచ్చాను. ఇతను ఎవరో మీకు తెలుసా? రమ్య, అతను ఎవరో నీకు తెలుసా? సారీ సార్, అతనెవరో నాకు తెలీదు. మీరు ఈ డైలాగ్ చెప్తారని నేను ముందే ఎక్స్పెక్ట్ చేశా. ఓకే, ఇతని గురించి చెప్పే ముందు ఫస్ట్ మీకు ఒక ఎస్టేట్ గురించి చెప్పాలి. ఒకరోజు మార్నింగ్ మా పై ఆఫీసర్ కాల్ చేసి ఒక కేసు పని మీద అర్జెంటుగా నన్ను కలవాలన్నారు. హాయ్ సార్. హాయ్. ఏంటి అర్జెంటుగా రమ్మన్నారు? విజయవాడకి 10 కిలోమీటర్ల దూరంలో సిటీకి అవుట్స్కట్స్లో ఒక ఎస్టేట్ ఉంది. ఆ ఎస్టేట్లోకి అడుగు పెట్టాలంటేనే చుట్టుపక్కల జనాలు భయపడుతున్నారు. అసలు విషయం ఏంటంటే ఆ ఎస్టేట్లో ఒక ఫ్యామిలీ సూసైడ్ చేసుకుని చనిపోయింది. వాళ్ళు దయ్యాలుగా మారి అక్కడే తిరుగుతూ అక్కడికి ఎవరు అడుగుపెట్టినా సరే వాళ్ళని చంపేస్తున్నారు. నాన్సెన్స్ సార్, ఈ కాలంలో దయ్యాలు భూతాలేంటి? చూడు చందు, మనం దేన్ని తక్కువ అంచనా వేయకూడదు.